హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ కేసరి పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చల్లగా అయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ పండగకి అయినా ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ రవ్వ కేసరి చేసి దేవునికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. సో ఈ టేస్టీ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకోవాలి. దీనిలో అంతా వేయకుండా ఒక 2-3 టేబుల్ స్పూన్లు పక్కకు తీసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక దీనిలో 2 టేబుల్ స్పూన్ కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో బాదం ఇంకా కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా కేసరి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే రవ్వ త్వరగా మాడిపోతుంది. సో రవ్వ ఫ్రై అయ్యేలోపు పక్కన వేరొక ప్యాన్లో 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అలానే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా సేఫ్రాన్ వేస్తున్నాను. సేఫ్రాన్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో రవ్వ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా రవ్వ అనేది లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే కేసరి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ముందుగా బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడివేడి నీరు వేయడం వల్ల రవ్వ ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. వాటర్ యాడ్ చేసిన వెంటనే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో రవ్వ తీసుకున్న కప్తోనే 1.5 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1.5 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ యాడ్ చేయగానే అంతా కరిగి కన్సిస్టెన్సీ మళ్ళీ ఇలా పల్చగా అయిపోతుంది. ఇది మళ్ళీ కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, స్టార్టింగ్లో 1/2 కప్ నెయ్యి నుండి కొద్దిగా పక్కకు తీసాం కదా, సో ఆ మిగిలిన నెయ్యి కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. సో ఈ రవ్వ కేసరికి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోవాలి. 1 కప్ రవ్వకి 1.5 కప్ వరకు పంచదార, 1/2 కప్పు వరకు ఘీ, 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఈ కొలతలతో చేస్తే రవ్వ కేసరి ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లగా అయ్యాక కూడా గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ రవ్వ కేసరి అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.